వెంకటేశయ్య. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంత్రమహిమ కార్యక్రమంలో ఉపనిషత్ వాహిని క్రమంలో భాగంగా రామకృష్ణ ప్రభువులు స్వామి సీతాకంఠానంద గారిని బృహదారణ్యక ఉపనిషత్తు గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే గురుగారు, అసలు ఈ బృహదారణ్యక ఉపనిషత్తు అనే పేరు ఎలా ఏంటి, దాని అర్థం ఏంటి గురుగారు? ఉపనిషత్తులన్నీ కూడా వేదాల్లో అంతర్భాగం కదమ్మా. ఆ ఉపనిషత్తుల్లో బృహదారణ్యక ఉపనిషత్తు యజుర్వేద అంతర్భాగం. మనకు ఆరణ్యకాలని, బ్రాహ్మణాలని ఉపనిషత్తులని ఉన్నాయి. ఎక్కడైతే ఈ జ్ఞానకాండ అంటే ఆత్మ విచారం జరిగినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయో, సంఘటన ఉందో, అవి ఉపనిషత్తులు అయ్యాయి. మిగతా అన్నీ కూడా యజ్ఞయాగాలకు సంబంధించిన క్రతువులు, వాటిని ఎలా నిర్వహించడం, కర్మకాండకు సంబంధించింది ఉంది. ఇది యజుర్వేద భాగం. అది మరి బృహద్ ఆరణ్యక అంటే అరణ్యకాలు ఒక్కోసారి రెండు ఒక దాంట్లో ఒకటి కలిసిపోవడం ఉంటుంది. అరణ్యకాలు ఉపనిషత్తులో కలవడం, ఉపనిషత్తులు అరణ్యకాలు ఉండటం, బ్రాహ్మణాలు మళ్ళీ ఉపనిషత్తులో కలవడం. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డిస్టింక్షన్, ఇది బ్రాహ్మణము, ఇది ఉపనిషత్తు అన్నటువంటిది ఏమీ లేదు. కానీ ఒక బ్రాడ్ క్లాసిఫికేషన్ ఉంది. ఆ బ్రాడ్ క్లాసిఫికేషన్ ప్రకారం వర్గీకరణ చేశారు. మరి ఇందులో అరణ్యకాన్ని పేరు వచ్చింది. బృహద్ అరణ్యక ఉపనిషత్తు. అరణ్యకానం ఉంది, ఉపనిషత్తు ఉంది. ఎందుకంటే కర్మకాండ పోర్షన్ ఉంది, జ్ఞానకాండ రెండు ఉన్నాయి. కాబట్టి మిగతా ఉపనిషత్తుల్లో చాలా ఉపనిషత్తులు కేవలం జ్ఞానకాండ మాత్రమే ఉంది, జ్ఞానానికి సంబంధించినటువంటి భాగమే ఉంది. చిన్న చిన్న ఉపనిషత్తులు అవి. బృహదారణ్యక ఉపనిషత్తు పెద్దది, పెద్ద ఉపనిషత్తు. చాందోగ్య ఉపనిషత్తు బృహత్ అండి, పెద్దది. సో బృహత్ కాబట్టి ఇందులో అరణ్యకం ఉంది, ఉపనిషత్తు ఉంది కాబట్టి ఆ పేరు అలా వచ్చి ఉండొచ్చు. ఇది ఏ శతాబ్దంలో రచింపబడింది? ఇప్పుడు వేదాలకు వచ్చేసరికి మనం శతాబ్దాలు సమయాన్ని కరెక్ట్గా మనం నిర్వచించలేమమ్మా. వేదకాలం నాటిది అంటాం. వేదాలు 10,000 సంవత్సరాలు, 8,000 సంవత్సరాలు. భారతీయ నాగరికత అతి పురాతనమైనటువంటి నాగరికత. హిందూ ధర్మం అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటి ధర్మం. హిందూ మతం అనేటువంటిది అన్ని మతాలకి తల్లి మతం అని చెప్పచ్చు మనం ఆ విధంగా. ఎందుకంటే అతి ప్రాచీనమైనటువంటిది. ఎందుకంటే భారతీయ నాగరికత అతి ప్రాచీన నాగరికత. మిగతా నాగరికతలు పుట్టకముందే మన నాగరికత పుట్టింది కాబట్టి అందులో ఆ రోజుల్లో వాళ్ళు ఈ తత్వ జిజ్ఞాసను కలిగి ఉండి, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, మనిషి నిజస్వరూపం ఏమిటి, మనకి దుఃఖం ఎందుకుంది, ఈ తత్వానికి సంబంధించిన ప్రశ్నలు వాళ్ళు వేసుకోగలిగారు. ఎందుకు వేసుకోగలిగారంటే ముఖ్యంగా ఆ గంగా యమున ఆ ప్రాంతాల్లో, అంటే మనకి ఉత్తర భారతదేశంలో ఈ సింధు నాగరికత ఈ మధ్యలో వాళ్ళకి అక్కడ సారవంతమైన భూములు ఉండబట్టి అలా గింజలు చల్లగానే పంటలు పండిపోయాయి, పంటలు వచ్చేసాయి, ఆహారం సమృద్ధిగా లభిస్తుంది, నీళ్లు సమృద్ధిగా లభిస్తున్నాయి. చాలా వాళ్ళకి విరామం దొరికింది. వివేకానంద స్వామి ఒక మాట అంటారు, అంటే వితౌట్ లీజర్ నో ఇంటెలెక్చువల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్. అంటే మనిషికి విరామం లేనప్పుడు, విశ్రాంతి లేనప్పుడు, రోజుకి 16 గంటలు నేను అంటే పనిచేసేటప్పుడు ఆలోచించే జ్ఞానం ఉండదు కదమ్మా. మనిషి ఆలోచించలేడు, బుద్ధి వికాసం ఉండదు, ఆత్మ వికాసం ఉండదు. మన వాళ్ళకి ఆ సమయం దొరికింది కాబట్టి భగవంతుడు మనకి అంటే అద్భుతమైనటువంటి ఈ భూమిని ఇచ్చాడు, భారత భూమిని. అది వాళ్ళు తర్వాత ఈ ప్రశ్నలు, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి కుటుంబంలో, కొన్ని రోజులు ఏడుస్తాం. ఇప్పుడు మనం 3 రోజుల కన్నా ఎక్కువ ఏడలేకపోతున్నాం. వాళ్ళకి ఆ రోజులు ఆ బాధ చాలా ఎక్కువగా అనిపించేది అనుకుంటుంది. ఎందుకంటే తీరిక దొరుకుతుంది కాబట్టి ఆ మెమరీస్, వాటి పెయిన్, ఆ బాధ నుంచి బయటికి రావడానికి అసలు మరణం ఏంటి, మృత్యు ఏంటి, మనం ఈ బాధ నుంచి ఎలా ఉపశమనాన్ని పొందుతాం, అసలు మన నిజస్వరూపం ఏమిటి అని ఆలోచించి ఈ మహారహస్యాలను వాళ్ళు కనుక్కున్నారు. మనకి అన్ని ఉపనిషత్తుల్లో వచ్చే రహస్యం ఒకటే, మనిషి ఆత్మస్వరూపుడు. ఈ శరీరము మనస్సు అనేటువంటి 2 ఉపాధులు, వాటికి వెనుక ఈ రెండింటిని ప్రకాశింపజేస్తున్నది ఏదైతే ఉందో ఆత్మ, అది అందరిలోనూ ఒకటే. కేవలం మనుషుల్లో కాదు, అన్ని జీవుల్లోనూ ఒకటే. కేవలం జీవులు మనుషులు కాదు, అది సృష్టిలోని అణువులో విస్తరించి ఉంది. నువ్వు ఎప్పుడైతే ఈ ఉపాధి నుంచి బయటపడతావో, ఈ ఉపాధినితో నీ ఐడెంటిఫికేషన్ తాదాత్మ్యం చెంది ఉన్నావు, దాన్ని వదిలేసుకుంటే నువ్వు ధ్యానం ద్వారా కానీ, జపం ద్వారా కానీ, భగవంతుడి నామజపం ద్వారా కానీ, పరోపకారం ద్వారా కానీ చేసుకోగలిగితే, అహం నేను అన్నటువంటిని తొలగించుకోగలిగితే ఆత్మనికి ఇక్కడే సాక్షాత్కారం అవుతుందని చెప్పారు. మనం ఎప్పుడైతే అన్ని జీవుల్లోనూ అణువున ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ప్రతి జీవిని అలా గౌరవభావంతో, భక్తితో మనం చూడటం నేర్చుకున్నాం. తద్వారా ధర్మం పేరుతో, మతం పేరుతో ఎప్పుడు కూడా గొడవలు, మరణకాండ ఈ దేశంలో జరగలేదు. అందుకని ఇల్లు ప్రాణేశ్వర సంవాదం అనేది ఒకటి ఉంది, దాని గురించి వివరిస్తారా? మనకి ఇక్కడ సంవాదాలు అయితే మనకి ఉపనిషత్తు 4 భాగాలు చేశారు ముఖ్యంగా. మొదటి భాగంలో 3వ అంకంలో మనకి ఇది వస్తుంది, ఈ మంత్రం తమసోమా జ్యోతిర్గమయ, ఆ మంత్రం ఈ బృహదారణ్యక ఉపనిషత్తులోనిటువంటిది. అందులో వాళ్ళు మళ్ళీ తర్వాత జనకుడికిను యాజ్ఞవల్క్యుడికి సంవాదం ఉంటుంది. ఆ యాజ్ఞవల్క్యుడికిను జనకుడికి వచ్చినటువంటి సంవాదంలో యాజ్ఞవల్క్యుడు జనకుడిని అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకసారి చర్చించుకుంటున్నప్పుడు అగ్నిహోత్రం గురించి జనకుడు యాజ్ఞవల్క్యుడి నుంచి ఒక వరం కోరుతాడు. ఏం వరం అంటే, నాకు కావాల్సిందే నేను ప్రశ్నిస్తాను తోచినప్పుడు అని. ఆ ప్రశ్నించమన్నప్పుడు ఇక్కడ ఒకసారి యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు
ఎందుకు వచ్చారు మీరు, మీకు ఏమైనా ఆవులు కావాలా, లేకపోతే ఏమైనా సూక్ష్మమైనటువంటి ప్రశ్నలు సంధించు అని అడగడానికి వచ్చారని నన్ను అని అడుగుతారు. అని అన్నప్పుడు అవును రెండింటి కోసం వచ్చాను, నాకు ఆవులు కావాలి, సూక్ష్మమైన ప్రశ్నలు కూడా నువ్వు అడగాలి, నేను చెప్తానని చెప్తాడు. అప్పుడే యాజ్ఞవల్క్యుడు అడుగుతారు, ఈ చనిపోయిన తర్వాత మనిషి జనకుడు మహారాజు ఎక్కడికి పోతాడు, ఎక్కడ పోతాడు, శరీరం నుంచి విడిపడినప్పుడు ఎక్కడికి పోతాడని యాజ్ఞవల్క్య మహర్షి జనక మహారాజుని అడిగితే జనక మహారాజు నాకు తెలియదంట. అయితే నేను చెప్తానని మొదలు పెడతాడు. అప్పుడు ఈ ప్రాణం ఏదైతే ఉందో, ప్రాణో వై ప్రాణ అంటే ప్రాణానికే ప్రాణం, యాక్చువల్లీ సత్యస్య సత్యం అని చెప్పి. సత్యస్య సత్యం అంటే ఇప్పుడు మనం ప్రాణం సత్యం అనుకుంటాం. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ప్రాణం పోయింది అంటున్నారు. ప్రాణం పోయింది కాబట్టి మనిషి చనిపోయాడంట. ఆ ప్రాణం వలన వ్యక్తి బ్రతకలేదు. ఆ ప్రాణానికి కూడా ప్రాణం ఒకటి ఉంది, అది ఆత్మ. సత్యస్య సత్యం అది ఆ ఆత్మ. ఆ ఆత్మ వలన మనిషి బ్రతికాడు. అప్పటి వరకు ఆత్మ ఆధారంగా నీ ప్రాణం ఉంది. శరీరం నుంచి ప్రాణం వెళ్ళినప్పుడు ఈ ఆత్మే తీసుకువెళ్ళింది. దాంతోపాటు ఈ సూక్ష్మ శరీరం, మనస్సు, సంస్కారాలతో కూడుకున్న శరీరం కూడా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఇంక తర్వాత ఇంకో జన్మ తీసుకోవడం, ఇంకో జన్మ జరుగుతుంది అని చెప్పి ఈ విధమైనటువంటి ప్రక్రియలో అక్కడ సంవాదం మొదలవుతుంది. ఈ విశ్వాన్ని హయంగా పోల్చారు అని ఒకటి ఉంది ఇందులో, అశ్వమేధ యాగము అని. దాని గురించి కొంచెం చెప్తారా? ఈ ప్రపంచం అంతా ఇప్పుడు మనకి జనరల్గా చూసుకుంటే, ఇప్పుడు మనకి పురుష సూక్తంలో కూడా సమాజం అంతా ఒక మనిషిగా పోల్చి ఆ బ్రాహ్మణుల తల అని చెప్పేసి అది కొంత కాంట్రవర్సీ కూడా దానికి సంబంధించి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే సమాజానికి రకరకాల అవసరాలు ఉంటాయి. ఆ రకరకాల అవసరాలు ఉంటాయి కాబట్టి సమాజం అంతా ఒక సింగిల్ యూనిట్. ఈ శరీరంలో మనకి కాళ్ళు నేను తల వాడి రెండు సంవాదం పెట్టుకో. ఎప్పుడు తల నేను సుపీరియరు, నువ్వు అధమమైనటువంటి దాన్ని ఉండదు. అవన్నీ ఒకే దాంట్లో అంతర్భాగం, ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్రను పోషిస్తుంది. అందులో అక్కడ భేదం ఉండదు. అదేవిధంగా వాళ్ళ ప్రవృత్తిని బట్టి మన ఋషులు మునులు మీరు మార్గాన్ని ఎంచుకోండి. మీకు జ్ఞానం వైపు ఇష్టం ఉంటే పుస్తకాలు చదివి జ్ఞానాన్ని అందరికీ మీరు నిర్దేశించదలుచుకుంటే ఇటు రండి. దానివలన అది తప్ప అక్కడక్కడ ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని లేదు. అదేవిధంగా మన ఋషులు మునులు కూడా ఆ హయం అంటే అప్పుడు ఒక గుర్రాన్ని మనం వాళ్ళు చేసేది ఏంటంటే, ఆ గుర్రాన్ని కనుక మనం అశ్వమేధ యాగంలో సాక్రిఫైస్ చేయడం ఏంటంటే, నాకు సంబంధించినటువంటి దేహము మొత్తం ఏదైతే ఉందో, ఈ ఉపాధి ఏదైతే ఉందో, ఉపాధిని అహంతో పాటు నీకు సమర్పిస్తున్నాను. ఒక యజ్ఞం రూపంలో భగవంతుని అర్చించేవాళ్ళు వాళ్ళు. ఈ పరోపకారం కానీ లేకపోతే ఈ ధ్యానం కానీ అప్పుడు ప్రక్రియలు ముందు లేవు. ముందు యజ్ఞం ద్వారా భగవంతుని ఉపాసించడం, తద్వారా మనకి కర్మకాండ, దాని ద్వారా భగవంతుని తెలుసుకోవడం. తర్వాత వాళ్ళకి పరిణామం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళటం, అది ముఖ్య ఉద్దేశంగా ఉండేది. ఉత్తమ గతులు పొందటం. ఆ ఉత్తమ గతులు పొందటం కాదు, నిజంగా స్వర్గం ఉందా, నిజంగా వైకుంఠం ఉందా, ఉత్తమ గతులు కలుగుతాయని ఒక సందేహం వచ్చి తర్వాత వీళ్ళు ఈ జ్ఞానకాండకు వచ్చారు. ఆత్మవిమర్శ చేసుకుందాం, అసలు నేనేంటి, ఇప్పుడు ఈ ప్రాణం ఎలా నిలబడుతుంది, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా నిలబడుతున్నాయి, ఈ ఇంద్రియాలు ఎలా అవి వాటి యొక్క పనులను చేసుకోగలుగుతున్నాయి, వీటి వెనక ఉన్నటువంటి సత్యం ఎవరు, మనస్సు అన్నటువంటిది కూడా జడ పదార్థం అని చెప్పి వాళ్ళు కనుక్కొని, శరీరం కాదు, ఈ రెండింటి వెనక నిద్ర ద్వారా కనుక్కున్నారు వాళ్ళు. నిద్రను విశ్లేషించి ఎందుకు మనిషికి నిద్ర అవసరం అవుతుంది, నిద్రలో ఏం జరుగుతుంది, నిద్రలో మనకి స్వప్నం ఉంది, గాఢ నిద్ర వస్తుంది. ఆ స్వప్నంలో అప్పుడు రెండు ఉన్నాయి. స్వప్నంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, స్వప్నం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది. స్వప్నం ఉన్నప్పుడు మనకు స్థూల శరీరానికి సంబంధం లేదు. మీరు అందుకని మీకు ఈ ఉపనిషత్తులో వస్తుంది, అజాతశత్రువు గార్గ్య బాలకి. అజాతశత్రువు గార్గ్య బాలకి ఇద్దరు సమాధానం ఉన్నప్పుడు అజాతశత్రువు అంటాడు, బ్రాహ్మణుని గురించి నీకు చెప్తానని బాలకి అజాతశత్రువుతో అన్నప్పుడు, అజాతశత్రువు నువ్వు దేని ధ్యానిస్తావంటే, నేను సూర్యుల్లో ఉన్నటువంటి జ్యోతిని ధ్యానిస్తానని బాలకి అంటాడు. అప్పుడు అజాతశత్రువు ఏమంటారంటే, నేను ఎవరైతే అన్నింటికన్నా ఒక తలగా ఉన్నారో, ఎక్కువగా ఉన్నారో, ఒక రాజుగా ఉన్నారో, ఇంద్రియాలన్నింటికి కూడా ఇంద్రియ వ్యాపారాలని నడిపిస్తూ అని చెప్పి, ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఒక రాజు నుంచి శిక్షణ పొందుతాడు. ఇక్కడ అజాతశత్రువు నీకు తెలిసినట్టు లేదు, నేను చెప్తా వినని చెప్పి ఆయన ఒక నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. ఈ బాలకిని అజాతశత్రువు తీసుకువెళ్ళి, చూడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని పిలుస్తాడు. ఓ సౌమ్య లే అంటాడు. ఓ తెల్ల వస్త్రాలు ధరించిన వాడా లే అంటాడు. ఆయన లేగడు, ప్రతిస్పందన లేదు ఆ వ్యక్తి నుంచి. అది చూడు అప్పుడు ఎక్కడుంది, ఇప్పుడు శరీరం అట్లనే ఉన్నాయి, ఇంద్రియాలు అట్లనే ఉన్నాయి, మీరు ప్రతిస్పందించట్లేదంటే నిద్రలో ఏమవుతుందంటే మీ అంగాలన్నింటినీ కూడా భగవంతుడు ఆత్మ ఉపసంహరించుకుని తనలో లీనం చేసుకుంటుంది. ఆ లీనం చేసుకుని ఎప్పుడైతే, అందుకని ఎవరు నిద్రపోతున్న వెంటనే మీరు గట్టిగా మీరు తోయొద్దు అంటారు, గట్టిగా తోయకూడదు, ఎందుకంటే లేపకూడదు అంటారు. బలవంతంగా మనం గట్టిగా చేసామనుకోండి, హఠాత్తుగా చేసామనుకోండి, ఒక్కొక్కసారి ఆత్మ శరీరం నుంచి విడిపడటానికి అవకాశం ఉంటుంది. ఆ అంగాలు అన్నింటిలో ఇప్పుడు మెల్లగా విత్డ్రా అవుతాయి. మేల్కొన్నప్పుడు మనం పిలిచిన వెంటనే ఇలా చూపుతూ కళ్ళు తీసుకుంటూ ఆ 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడుల నుంచి ఉపసంహరింపబడింది ఆత్మ. ఆ 72,000 నాడుల ద్వారా మళ్ళీ అన్ని ఆర్గాన్స్ చైతన్యవంతం అవుతాయి. అప్పుడు మనం మేల్కోగలుగుతాం. దానికి కొంత సమయం కావాలి, అది క్రమేణా.
సో అని చెప్తూ ఆ పడుకున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఆ 72,000 నాడుల ద్వారా రాత్రిపూట పూర్తిగా అంగాలన్నింటినీ తనలో తాను గ్రహించుకుంటుంది, తనలో తాను లీనం చేసుకుంటుంది ఈ పురుషుడు, ఈ ఆత్మ. మళ్ళీ వ్యక్తి మేల్కొన్నప్పుడు మెల్లగా వాటినన్నింటినీ బయటికి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చైతన్యం వస్తుంది, మనిషి మళ్ళీ మేల్కొంటాడు. కాబట్టి ఈ మనిషికి ఈ సత్యస్య సత్యం, నిజమైనటువంటి ప్రాణము ఈ ఆత్మే అని చెప్పి ఆ సంవాదం ద్వారా అజాతశత్రువు ఈ బాలకికి చెప్తాడు. చెప్తూ అందరూ కూడా జనక ఇది వై జనా ధావంతీతి, అందరూ జనకుడు అని మిథిలా నగరానికి ఎందుకు పరిగెత్తుతున్నారు, నా దగ్గర కూడా కాస్త జ్ఞానం ఉంది, నా దగ్గర కూడా రండి అని చెప్పి. అంటే ఆ రోజుల్లో మనకి రాజులు ఎలా ఉండేవాళ్ళు, అందరూ ఒక తత్వవేత్తలుగా, ఒక జ్ఞానులుగా ఈ సంభాషణలు, చర్చలు, ఆత్మకు సంబంధించిన విషయాలు జనక మహారాజు కొలువులో విదేహ దగ్గర కాదు, ఇక్కడ కూడా జరుగుతూ ఉండేవి. అదేవిధంగా అక్కడ జనక మహారాజుకి యాజ్ఞవల్క్యుడు జరిగినటువంటి సంవాదంలో కూడా ఈ ఆత్మ గురించి చెప్పి, ఈ ఆత్మ అనేటువంటిది అంతర్జ్యోతి అని చెప్పి జనక మహారాజు యాజ్ఞవల్క్యుడు జనక మహారాజుకి చెప్తాడు. ఈ అంతర్జ్యోతి అనేటువంటిది రోజు కూడా రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు అక్కడ కూడా దీని గురించే చెప్తాడు. హిత అంటారు ఈ నాడుల పేర్లు, హిత. ఆ హిత నాడుల ద్వారా ఇది మొత్తం కూడా వితుట్రాయిపోయి ఉంటుంది, అంగాలన్నీ వితుట్రాయిపోయి ఉంటాయి. మనిషి మేలుకున్నప్పుడు మళ్ళీ అవన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ ఇంద్రియాలన్నీ ప్రకాశింపజేయడం జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక మహాచాప నది 2 ఒడ్డులకి, ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి తిరుగుతూ ఉంటుందో, ఇటుకు తిరగగలుగుతుందో, ఇది మధ్యలో ఉండి ఈ ఆత్మ అన్నటువంటిది ఈ రాత్రిపూట ఈ స్వప్నావస్థ, సుషుప్తి, గాఢనిద్ర, స్వప్నావస్థ, గాఢనిద్ర, భౌతిక శరీరంతో ఏమి సంబంధం లేదు. అలా ఉండి స్వప్నావస్థలో ఉండి ఈ భౌతిక శరీరాన్ని చూస్తూ ఉంటుంది. అలాగే పూర్తిగా బయటకు వెళ్ళిపోయి కూడా, ఆయన అమృతతుల్యుడు కాబట్టి పూర్తిగా బయటకు వెళ్ళిపోయి, అంటే ఈ దేహాన్ని కొంచెం నిలబెడతారు, ఒక ప్రాణంతో అక్కడ నిలబెట్టేసి, ఒక అంశతో అక్కడ నిలబెట్టేసి దేహాన్ని వదిలేసి ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుందంట. అంటే వ్యక్తి జాగృత స్థితిలో చేసినటువంటి కర్మలకు సంబంధించిన కొన్ని సంస్కారాలు ఏర్పడి ఉంటాయి కదమ్మా, ఆ సంస్కారాలను తీసుకొని ఆత్మ చైతన్యం ఎక్కడెక్కడో విహరిస్తుందంట, ప్రపంచం మొత్తం తిరుగుతుందంట. ఈ శరీరాన్ని మాత్రం కొంచెం ప్రాణంతో సపోర్ట్తో నిలిపివేసి అక్కడ పెట్టేసి ఇది జడ పదార్థాలకు పెట్టి ఆ శరీరాన్ని చూస్తుందంట. ఆ శరీరం నుంచి కొంత సూక్ష్మ శరీరం తీసుకొని, సంస్కారం తీసుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది అమృతతుల్యుడు. తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాడంట. లోపలికి వచ్చి ఇలా కొంతసేపు స్వప్నావస్థ, కొంతసేపు సుషుప్తి, కొంతసేపు స్వప్నావస్థ, కొంతసేపు సుషుప్తి విహరించి మళ్ళీ తర్వాత ఏ విధంగా అయితే ఒక గృద్రం, ఏ విధంగా అయితే ఒక డేగ చాలాసేపు విహరించిన తర్వాత ఆకాశంలో తన గూటికి వస్తుందో నెస్టింగ్, ఆ విధంగా మళ్ళీ గాఢనిద్ర తురియ స్థితికి వస్తాడండి. వచ్చేసి నిద్రపోయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే ఆ 72 నాడులలోంచి బయటకు వచ్చేసి జాగ్రత్త స్థితిని కల్పిస్తాడు. ఇక చివరికి ఏ వ్యక్తి అయితే పూర్తిగా ఆత్మ దర్శనం పొందాడో, ఆత్మ దర్శనం పొందినటువంటి వ్యక్తికి పునర్జన్మ ఉండదు. అది లేనటువంటి వాళ్ళు మళ్ళీ కర్మలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరిస్తారు. ఈ ఆత్మ అనేటువంటిది మెల్లగా చనిపోయినప్పుడు ఈ అంతర్జ్యోతి అనేటువంటిది ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. ఏ విధంగా జలగా తన ఏదైతే దాన్ని పట్టుకుందో దాన్ని వదిలి ఇంకో దాన్ని పట్టుకున్న తర్వాతే వెనక దాన్ని వదిలిపెడుతుంది జలగా, అదేవిధంగా కొత్త శరీరాన్ని తయారు చేసుకుని ఉంటుంది, మొదలు పెడుతుంది అక్కడ ఆల్రెడీ. చేసుకున్న తర్వాత ఆ శరీరం రెడీ అయిపోయింది నాకు ఇంకొక ద్వారా అని చెప్పి ఇంకో తల్లి గర్భంలో మనుష్య శరీరం కావచ్చు, లేకపోతే జంతు శరీరం కావచ్చు, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడైతే ప్రవేశించినాగానే ఇది వదులుతుంది. అంటే దాన్ని డిసైడ్ చేసేసుకుంది అక్కడ ఉపనిషత్తు ప్రకారం అయితే జలగలాగా వెళుతుందని చెప్పారు. ఎందుకంటే ఈ ఆర్గాన్స్ అన్నీ ఇంకా కన్ను దాని అంటే చూసే శక్తి కోల్పోతుంది, క్రమంగా శ్రవణేంద్రియం దాని వినే శక్తి కోల్పోతుంది, అన్నీ కోల్పోతాయి. ముసలి వాళ్ళు అయిపోయిన చివరికి వచ్చిన తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఈ శరీరం అంతా అన్నింటినీ తనలోకి తీసేసుకొని లయింప చేసేసుకొని అక్కడ వేరే శరీరంలో ప్రవేశించడం జరుగుతుంది. ఇప్పుడు మనము ముసలి వాళ్ళు అయినప్పుడు ఇవన్నీ అన్నీ కోల్పోతాయి కాబట్టి జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఇంకొక శరీరంలోకి అది పోవాలని డిసైడ్ అయ్యి ఈ శరీరం వదిలిపెట్టింది అని అనుకోవచ్చు. కానీ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, యువకులే పోతుంటారు, పిల్లలు పోతుంటారు, ఇవి ఎందుకు జరుగుతాయి? అవి వాళ్ళ ప్రారంభం ప్రకారం వాళ్ళ ఆయుర్దాయం అలా భగవంతుడు నిర్దేశిస్తాడు. అప్పుడు కూడా ఆత్మ ముందే నిర్దేశించుకుంటుందా ఈ విధంగా యాక్సిడెంట్ జరుగుతుంది, నేను అవతలకి వెళ్ళాలి అని? చాలా తెలివైనటువంటి ప్రశ్న అడిగారమ్మా. అది చాలా మందికి నిజంగా ఈ సందేహం ఉంది. అందుకనే అలా అంటే సడన్గా చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి అంటే మనం అది ఎలాంటి పరిస్థితి అంటే కొత్త ఇల్లు వెతుక్కోకుండా ఉన్న ఇంటిని ఖాళీ చేశాం. అదే అంటే రోడ్డు మీద ఉండాలి, రోడ్డు మీద ఉండాలి. దాన్నే మనం ప్రేతం అన్నాం. ఓకే, అంటే నిర్ణయించుకోలేదు, ఇంకొక శరీరం అకస్మాత్తుగా జరిగింది, దానికి తెలియకుండానే జరిగింది. తెలియదు, యాక్సిడెంట్స్ అనేది ఆత్మకు తెలియదు, అది ప్రారంభానికి తెలుసు. ప్రారంభం ప్రకారం అది జరగాల్సి ఉంది. అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నేను అనేటువంటిది ఆ వ్యక్తికి ఇంకా కోరికలై ఉన్నాయి, ఆ వ్యక్తి సిద్ధపడి లేడు కాబట్టి ఇంకో శరీరం ధరించడానికి సిద్ధపడి ఉండదు ఆ జీవుడు. ఈ శరీరం మీద ఇంకా మమకారం ఉంటుంది.
అందుకని ఆ శరీరం పూర్తిగా దహన క్రియలు జరిపే వరకు అక్కడే చుట్టూ అక్కడే తిరుగుతూ ఉంటుంది. నా శరీరం ఇది నాది, ఇది నాది అని చెప్పేసి. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇంక వెంటనే శరీరం రాదు కాబట్టి కొన్ని రోజులు ఆ మధ్యలో ఉండాల్సి వస్తుంది. అందుకని వాళ్ళ కోసం కొంత మనం దాన ధర్మాలు చేయటము, మంచి కర్మలు చేయటం, ప్రార్థన చేయమని చెప్తారు. చేద్దాం దగ్గర ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ బాధ ఏదైతే ఉంటుందో అది తొందరగా కొత్త శరీరం ధరించడానికి అవకాశం ఉంటుందని చెప్పి. ఇప్పుడు కొన్ని కడుపులో ఉండగానే అబార్షన్లు జరుగుతుంటాయి. అవంతగా అబార్షన్లు జరుగుతుంటాయి, లేకుండా కొంతమంది వీళ్ళు స్వయంపూర్వకంగా చేస్తుంటారు. అప్పుడు కూడా ఆత్మకు తెలుస్తుంటుందా? తెలుసమ్మా. అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు 5 నెలల తర్వాత తల్లికి హక్కు ఉంటుందా, అప్పటికి ఆత్మ ప్రవేశించి ఉంటుంది కాబట్టి అది మనకి అది అంటే ఒక రకమైన మర్డర్ అవుతుందా అన్న సందేహంలో అందరూ ఉన్నారు యాక్చువల్గా. అంటే ఎప్పటి వరకు తల్లి నిర్ణయించుకోవచ్చు అని చెప్పి. మన ఋషులు మునులు మన ఉపనిషత్తుల ప్రకారం అయితే 3వ నెలలోనే ఆత్మ ప్రవేశిస్తుంది. సో 3వ నెల దాటిన తర్వాత లోపల ఆత్మ ఉంటుంది కాబట్టి తెలిసేది 3వ నెల కదా. అప్పటి వరకు అది మాంసపిండమే. బట్ తర్వాత ఆత్మ వచ్చిన తర్వాత మనం అంటే ఈ రోజుల్లో తర్వాత రకరకాలు ఉన్నాయి. బట్ అది ఎంతవరకు మనకి పాపం అవుతుంది, మనం ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు, ఎప్పటి వరకు అనే ఉద్దేశంలో ఆ బిడ్డకి సంబంధించి తల్లికి ఎంత స్వేచ్ఛనివ్వాలి. ఇప్పుడు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. నేను అనుకోవటం ఏంటంటే అది ఇంకా 5వ నెల తర్వాత చేయకూడదు, ఎందుకంటే ఆత్మ అందులో ఎంటర్ అయింది కాబట్టి. అయితే ఈ రోజుల్లో తర్వాత బిడ్డను కదా పెంచాలంటే ఒక వైకల్యంతో పుట్టినటువంటి బిడ్డని పెంచే శక్తి నాకుందా, ఆర్థిక కారణాలు, సామాజిక కారణాలు ఉన్నాయి, ఇవన్నీ మనం వాటిని చూసుకోవాలి. అది జీవితాంతం హింసపడడానికన్నా ఒకవేళ అలా టెర్మినేట్ చేయాల్సి వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థన చేసి మనం చేస్తే తల్లి కనుక ఆ బిడ్డకి నా బిడ్డకి మళ్ళీ కొత్త శరీరాన్ని వెంటనే ఇవ్వమని చెప్పేసి ఎక్కువ బాధకి లోను కాకుండా దుఃఖానికి లోను కాకుండా అనుగ్రహించు అని చెప్పేసి ప్రార్థన చేయొచ్చు. మనకి మహాభారతంలో ఎప్పుడైతే అశ్వత్థామ ఉత్తరాలో గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తు మహారాజు మీద కూడా అంటే ఉపపాండవులను చంపిన తర్వాత ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు కదమ్మ. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు ఆ తల్లి చూస్తుంది ఆ వేడి ఆ వేగంతో వస్తున్నటువంటి ఆ కాంతి చూసి నా బిడ్డ పూర్తిగా ఈ పసికందు చచ్చిపోతుంది, ఇంకా ఆమెకు కూడా ప్రాణహానే కదా అని చెప్పి ఆమె తెలిసి కృష్ణ భగవాన్ని ప్రార్థన చేస్తుంది. గర్భములో కమల గర్భాండ శతములు ఇముడుకున్న వహించు ఈశ్వరేశ నీకు ఒక్క మానినీ గర్భరక్షణమెంత బరువు నిర్వహింతుగాక. నీ గర్భంలో ఓ దేవా ఈ సృష్టిని అంతా నువ్వు నిలుపుకుంటున్నావు, ఈ బ్రహ్మాండాలన్నీ నీ కడుపులో ఉన్నాయి, నీ కడుపులో దాచుకున్నావు. అలాంటి నీకు ఒక స్త్రీ గర్భాన్ని రక్షించడం ఎంత, నా బిడ్డను రక్షించు అని ఒక ప్రార్థన చేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి పరీక్షిత్తుని ఆ బ్రహ్మాస్త్రం నుంచి రక్షిస్తాడు. అదేవిధంగా ఈ తల్లులందరూ కూడా అలా భగవంతుని ప్రార్థన చేస్తే ఆ స్థితిలో ఆ బిడ్డ ఆరోగ్యంగా పుట్టడానికి అవకాశం ఉంటుంది. బిడ్డకి ఏమన్నా హాని చేసేటువంటి పరిస్థితులు ఈ ప్రకృతి నుంచి ఉన్నాయో అవన్నిటిని కూడా మనం తొలగించుకోవచ్చని. ఇంకా ఈ విషయంలో ఇంకా అది వాళ్ళ స్వేచ్ఛ, అది వ్యక్తిగతమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు అబార్షన్ అవి జరిగినప్పుడు అది పిండం అదంతా కదా డెసిషన్ తీసుకుంటుంది. అంటే సరైన వాతావరణం లేనప్పుడు అంటే అందరూ ఇష్టపడనప్పుడు అది దానికి తెలుస్తుంటుంది కదా. తెలిసినప్పుడు నేను ఇంకా రాకూడదు అని అదంతా కదా కలిగి కొన్నిసార్లు స్వయంగానే అవర్షన్స్ జరిగిపోతుంటాయి. ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది వద్దు నేనే అని. అవును, అది తెలుస్తుంది, బిడ్డకైతే తెలుస్తుంది తల్లి సంతోషంగా ఉందా లేదా అని. తర్వాత కూడా కొద్దిమంది ప్రశ్నిస్తూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి. తర్వాత వాళ్ళ మెమరీ ఎంత పవర్ఫుల్గా ఉంటుంటుందో తర్వాత నువ్వు అప్పుడు అలా ఉన్నావు, నన్ను నువ్వు కోరుకోలేదని పిల్లలు అడుగుతున్నారు. నన్ను కోరుకోకుండా నువ్వు అయిష్టంగా నన్ను ఈ ప్రపంచానికి తీసుకువచ్చావు అని చెప్పి కూడా తల్లిని అడుగుతున్నారంటే అది చాలా షార్ప్ మెమరీ ఉంటుంది బిడ్డకి అప్పుడు. మరి అంటే ఆ మెమరీ అంటే ఇంకా బ్రెయిన్ పూర్తిగా ఎదగలేదు కాబట్టి పెరగకుండా అంత మెమరీ ఎలా వచ్చిందంటే అక్కడ సాక్షాత్తు సూక్ష్మ శరీరాన్ని భగవంతుడే ఆపరేట్ చేస్తున్నాడు. అక్కడ పూర్తిగా ఆ ఎరుక అంతా భగవంతుడి నుంచే వస్తుంది, అది చైతన్యం, అది మాంసపిండం కాదనేటువంటిది. సో మనకి ముఖ్యంగా ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో జనక మహారాజుతో ఉన్న సంవాదం తర్వాత ఈ గార్గితో ఏదైతే సంవాదం జరుగుతుంది, యాజ్ఞవల్కుడికి గార్గికి, అంటే అది బ్రహ్మోపదేశము, ఇది ఆత్మోపదేశము అని అంటారు కదా గురుగారు. ఈ బ్రహ్మోపదేశానికి ఆత్మోపదేశానికి తేడా ఏంటి? తేడా ఏమీ లేదమ్మా, రెండు ఒకటే. ఎందుకంటే ఈ పిండాండంలో బ్రహ్మాండం ఉంది మన వాళ్ళు చెప్తారు. ఈ ఉపాధుల వలన తాత్కాలికంగా పరిమితమైనటువంటి ఆత్మని పరమాత్మని మనం ఆత్మ అంటారు. తాత్కాలికంగా పరిమితమైంది. ఏ విధంగా అయితే నీటి చుక్క సముద్రం, పరమాత్మ అంటే సముద్రం, నీటి చుక్క ఆత్మ. ఈ నీటి చుక్క ఆత్మలో కలిసిపోయిన వెంటనే పరమాత్మలో కలిసిపోవడం అంటే నీటి చుక్క సముద్రంలో కలిసిపోతే ఏమవుతుంది, అది పరమాత్మ అవుతుంది. ఆ రెండింటికి క్వాంటిటేటివ్ డిఫరెన్స్ తప్ప క్వాలిటేటివ్ డిఫరెన్స్ లేదు. సో ఆ విధంగా ఎప్పుడైతే ఈ రెండు ఉపాధులను దాటి వస్తుందో ఆత్మ, అది బ్రహ్మలో లీనమైపోతుంది. ఇంకా లీనమైపోయిన తర్వాత దానికి పరిమితమైనటువంటి ఉనికి లేదు.
అందుకని ఈ రెండింటికి ఏమి తేడా లేదు. అక్కడ గార్గి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మొట్టమొదటిగా ఆమె ఏమడుగుతుంది, మనం చూస్తున్నటువంటి ఈ వస్తువులన్నీ దేని ఆధారంగా ఉన్నాయంటుంది. దేని ఆధారంగా ఉన్నాయని అడిగినప్పుడు యాజ్ఞవల్క్యుడు ఆకాశం ఆధారంగా మనం చూస్తున్న ఈ వస్తు సంపద, మనం చూస్తున్నటువంటి ప్రపంచం మొత్తం ఉంది అని చెప్తాడు. ఆకాశం అంటే ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి స్కై కాదు, దేశకాలాలు అంటాం కదా, దేశం, స్పేస్, బేసికల్ ఇంగ్లీష్లో అయితే స్పేస్. సో ఈ స్పేస్ ఆధారంగా, ఈ దేశం ఆధారంగానే ప్రపంచంలోని వస్తు సముదాయం అంతా ఉంది. తర్వాత ఆమె ప్రశ్న సంధిస్తుంది, మరి ఆ ఆకాశం దేని ఆధారంగా ఉందని అడుగుతుంది. అప్పుడు యాజ్ఞవల్క్యుడు పరబ్రహ్మ ఆధారంగా ఈ ఆకాశం ఉంది అని చెప్తున్నారు. చెప్పిన వెంటనే ఆ పరబ్రహ్మ దేని ఆధారంగా ఉందని గార్గి అడిగినప్పుడు యాజ్ఞవల్క్యుడు కోప్పడతాడు. ఇలాంటి మేధావులు ఇలాంటి ప్రశ్న వేయకూడదు. ఎందుకంటే వివేకానంద స్వామీజీ కూడా అంటారు, మరి ఆ పరమాత్మ దేని ఆధారంగా ఉందంటే మనం ఎవరు ఫలానా ఆధారంగా ఈ పరమాత్మ ఉందంటే, మళ్ళీ ఆ ఫలానా ఎవరి ఆధారంగా ఉందని అట్లా వస్తుంది. ఆ విధంగా ప్రశ్న యాడ్ ఇన్ఫినిటం వెళ్తూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడైనా భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు భగవంతుడు ఆయన సర్వసమర్థుడు, అబ్సల్యూట్ అంటాం ఇంగ్లీష్లో. ఇంక పరమాత్మకి మించి ఆయన సర్వ నియామకుడు, ఆయనకి మించి ఇంకెవరు లేరు. అందుకనే మనం భగవంతుడు అంటాం. ఆయన సర్వ నియామకుడు. ఆ నియామకుడిని ఎవరు నియమిస్తున్నారంటే ఆయన సర్వ నియామకుడు ఎట్లా అవుతాడు? కాదు కదా. కాబట్టి ఇది తెలివి అయినటువంటి ప్రశ్న కాదు గార్గి, నీలాంటి మేధావులు ప్రశ్నించాల్సిన ప్రశ్న కాదు. అవి మనం మాటల్లో వ్యక్తం చేయలేము, ఆ భగవంతుడిని పూర్తిగా చెప్పలేము. కాకపోతే ఇది దానికి మించి ఇంకొకటి లేదు. ఇలాంటి ప్రశ్న వేయద్దంటే మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తుంది గారికి. సరే అయితే నేను 2 ప్రశ్నలు వేస్తాను మళ్ళీ మీకు, ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మవేత్తలు అందరికన్నా అగ్రగణ్యుడిగా నేను పరిగణిస్తానని చెప్పేసి మళ్ళీ అదే ప్రశ్న తిప్పివేస్తుంది. మనం ఈ భూమి నక్షత్రాలు ఉన్నాయి కదా, ఇవి అంతటా వ్యాపించి ఉంది ఏంటండి. అప్పుడు దానికి సమాధానంగా కూడా యాజ్ఞవల్క్యుడు ఇదంతా ఆకాశమే అంత వ్యాపించి ఉంది అని చెప్తాడు. ఆ వ్యాపించి ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తుంది. బాగానే ఉంది, ఇదంతా వ్యాపించి ఉంది, మళ్ళీ నక్షత్రాలు ఇవనేటువంటి వీటిని ఈ ఆకాశం ఎక్కడ నుంచి కూడా వ్యాపించి ఉంది ఏదంటే పరబ్రహ్మ సర్వవ్యాపిగా ఉన్నారని చెప్తారు. సమాధానం రెండింటికి ఒకటి. పరబ్రహ్మే సర్వోత్తముడు, ఆయన సర్వవ్యాపి, సర్వానికి ఆయనే ఆధారంగా ఉన్నాడు. గురుగారు చాలా బాగా బృహదారణ్యక ఉపనిషత్తు విపులీకరించే అని చెప్పారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.